ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. విచారణలో నేరాన్ని అంగీకరించారు ఐబొమ్మ రవి. అయితే ఐబొమ్మ వపం పేరుతో 17 వెబ్సైట్లు నిర్వహించినట్టు తెలుస్తుంది. 2 డొమైన్లకు సంబంధించి రవి పట్టుపడడానికి కారణమైనట్లుగా కూడా తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులు మళ్లించినట్లయితే రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని మాత్రం గత 2 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుంటే జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన మాత్రం ఒక కస్టడీకి తీసుకొని విచారణ మాత్రం కొనసాగించడం జరిగింది. అయితే ఈ కస్టడీలో మాత్రం ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాత్రం ఆయన వెల్లించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఐబొమ్మ మాత్రం ఆయనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం ఒక విచారణ వల్ల చాలా నేరాన్ని మాత్రం అంగీకరించినట్టుగా తెలిసినట్టు బొప్పం ఐబొమ్మ ఆ పేరుతో మాత్రం ఒక 2 పేరుతో కాకుండా మరొక 17 వెబ్సైట్లతో కూడా ఆయన ఈ సైట్లను మాత్రం ఆయన నిర్వహించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే క్రిప్టో కరెన్సీ అయితే ఉన్నదో దాని వాలెట్ల ద్వారా రవి ఖాతాలు కూడా నిధులు మాత్రం మళ్లించినట్టుగా తెలుస్తుంది. అయితే ఐబొమ్మకి బెట్టింగ్ సైట్లకు మధ్య ఉన్న టాపిక్ డొమైన్లు కూడా ఆయన యూజ్ చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇంకా ఐబొమ్మ రవిని మాత్రం పట్టించింది మాత్రం ముఖ్యంగా 2 డొమైన్లు మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 డొమైన్లో ఒకటి మాత్రం ఒక అమెరికాలో ఉండగా మరొకటి మాత్రం ఒక డొమైన్ మాత్రం అమీర్పేటలోనే రిజిస్టర్ చేసుకున్నాడు రవి మాత్రం. ఒకటి అమెరికాలో ఒకటి హైదరాబాద్ అమీర్పేటలో కూడా 2 వెబ్సైట్లు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ లావాదేవీలు జరుపుకుంటున్నా ఇక్కడ విదేశాల్లో ఎక్కువగా ఉండి విదేశాల్లో మాత్రం ఎక్కువగా సర్కిల్ పెంచుకోవడం జరిగింది. అయినా దానికి మాత్రం సంబంధించి ఇక్కడ కొద్దిగా అమీర్పేటలో ఒక డొమైన్ నుంచి అక్కడ విదేశాల్లో స్థిరపడిపోవాలన్నట్టు కూడా ఆలోచించారు. ముందుగానే విదేశీ పౌరసత్వం కూడా రవి తీసుకున్నట్టుగా విచారణలో మాత్రం వెల్లడైంది. అయితే దేశ డిజిటల్ భవితకు మాత్రం రవి ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా అని చెప్పుకోవచ్చు. అయితే కృష్ణప్రసాద్, మీరు చెప్తున్నట్లు దీనికి సంబంధించి అంటే దేశ డిజిటల్ భద్రతకు రవి ప్రమాదకరమని పోలీసులు భావిస్తున్నారు. మరి రిమాండ్ తరలించారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇంకా కీలక విషయాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా రవి నుంచి? అయితే రవిని మాత్రం ముందుగా మాత్రం 6 రోజులు రిమాండ్ తీసుకున్నట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఆ రిమాండ్ మళ్ళీ ఆయన ఆ రిమాండ్ లో మాత్రం ఎన్నో విషయాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ఆయన వెల్లడించకపోతే మాత్రం ఇంకా కొన్ని విచారణ మాత్రం మరికొన్ని రోజులు కస్టడీకి తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆయన కానీ పైరసీ యాక్ట్ కింద కూడా ఆయన అరెస్ట్ చేసి ఇంకా ఆ పైరసీ ఇంకా దీనికి సంబంధించిన ఏ సైట్లలో ఉంది, దానికి సంబంధించి దాని వెనక ఎవరో ఉన్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఎవరు కూడా అనేది క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తున్నట్టు వాళ్ళు ఎవరో కూడా చెప్పాలంటూ కూడా ఆయన ఒక్కడే చేసినా లేకపోతే దీని వెనక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్. ఏలూరు జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో 12 మావోయిస్టులను గ్రేహౌండ్స్ ఆక్టోపస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మందిని. అయితే అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను విజయవాడకు తరలించారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో 6 మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని పోలవరం, జిలుగుమిల్లి, బుట్టాయిగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోపక్క ఏలూరులోని మావోయిస్టులను అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. జిల్లా రంపచోడవరంలో మావోయిస్టు హెడ్మాతో సహా 6 ఎన్కౌంటర్లో మృతి చెందడంతో కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి రేగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మా అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎన్కౌంటర్ అనంతరం కూడా అటు ఆక్టోపస్ అదేవిధంగా పోలీస్ బలగాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా ఏలూరు నడి ఒడ్డున ఉన్న గ్రీన్ సిటీలో ఓ ఇంటిలో ఉంటున్న మావోయిస్టుల స్థావరంపై కూడా అటు ఆక్టోపస్ టీం అదేవిధంగా పోలీసు బలగాలు కూడా దాడులు